విలక్షణ పాత్రలు, విలక్షణ నటనకు పెట్టింది పేరు ఆర్ నారాయణమూర్తి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల సమస్యలు, సామాజిక అంశాలపైనే అతడు సినిమాలను తీశాడు. తన డైలాగ్ డిక్షన్తో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. అయితే ఫ్లాపులతో సతమతమవుతున్న జూనియర్ ఎన్టీఆర్ కు టెంపర్ ఎలాంటి బ్రేక్ ఇచ్చిందో తెలిసిందే. ఆ సినిమాలో ఓ రోల్ను నారాయణమూర్తికి ఆఫర్ చేసినా అతడు తిరస్కరించాడట. ఆ పాత్రను ఎందుకు తిరస్కరించాడో నారాయణమూర్తి కారణాన్ని వివరించాడు. ఓ టీవీ ఛానల్కు హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య ఆడియో ఫంక్షన్లో ఆ విషయాలు చెప్పాడు. టెంపర్ సినిమాలో ఓ గొప్ప పాత్రను పూరి జగన్నాథ్ ఆఫర్ చేశాడని, ఆ క్యారెక్టర్ చేయాల్సిందిగా తనను ఎన్టీఆర్ ఎంతో ప్రేమగా అడిగాడని వెల్లడించాడు. తనకు మంచి చేద్దామన్న ఉద్దేశంతోనే వారు తనకు ఆ పాత్రను ఇస్తామన్నా చేయనన్నానని చెప్పాడు. ఎందుకంటే జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి తనకంటూ ఓ పందా ఏర్పరచుకుని హీరోగా సినిమాలు చేస్తున్నానని, మళ్ళీ ఓ జూనియర్ ఆర్టిస్ట్ గా వెనక్కు వెళ్లలేనని క్లారిటీ ఇచ్చాడట. తాను ఇలాగే ఉంటానని, తన రాజ్యానికి తానే రాజునని అన్నాడు. నేటి డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఎంతో గొప్ప దర్శకుడని, తాను తీసేది చూపించేది ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్టు చూపిస్తాడని కొనియాడాడు. అంతేకాకుండా ప్రస్తుత తరం హీరోల్లో ఎన్టీఆర్ ఓ గొప్ప నటుడని ప్రశంసించాడు. అలాంటి వారు వచ్చి అడిగినా సినిమాను వద్దన్నానని, తనకు మేలు చేయాలన్న ఉద్దేశంతో వచ్చినందుకు వారికి వందనాలు కూడా చెప్పానని వెల్లడించాడు. తాను హీరోగానే కొనసాగుతానని, మహా అయితే ఇంకో 5-6 ఏళ్లు మాత్రమే సినిమాలు చేస్తానని అన్నాడు. మరి ఇన్ని చెప్పిన నారాయణమూర్తి తనకు ఎలాంటి పాత్రలు ఇస్తే చేస్తాడో కూడా చెప్పాడు. శంకరాభరణంలో సోమయాజులు చేసిన పాత్ర, మూగ మనసులు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, ఆత్మబంధువులో నందమూరి తారక రామారావు, మట్టిలో మాణిక్యం, సంబరాల రాంబాబు, సత్యకాలపు సత్తయ్య, సర్వర్ సుందరం వంటి సినిమాల్లో చలం, నగేష్ చేసినటువంటి పాత్రలను ఎవరైనా ఆఫర్ చేస్తే తనకు నచ్చితే చేస్తానని మనసులో కోరికను బయటపెట్టాడు. అంతేకాదు ఇటీవల బాలీవుడ్ లో రికార్డుల పంట పండిస్తున్న దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ పాత్ర వంటివి ఇచ్చినా తప్పకుండా చేస్తానని అన్నాడు. అంతేకాని సైడ్ క్యారెక్టర్లు మాత్రం చేయబోనని స్పష్టం చేశాడు.